ఉంది పుష్పలో 2లో కంటెంట్ లేదనుకో 2 రోజుల్లో 3 రోజుల్లో రిజల్ట్ తెలిసిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే హీరోని చూసి సినిమాకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. ఏ పెద్ద స్టార్ హీరో అయినా అది ఒక్క రోజు ఒక్క షోకే పనికిస్తుంది, నెక్స్ట్ డే కథం ఆటోమేటిక్ స్ప్రెడ్ అయిపోతుంది. సో చిరంజీవి గారు లేనిది అల్లు అర్జున్ గారు లేదు నేను ఇక్కడ కాదనట్లేదు. సో ఆ మాటకు అల్లు రామయ్య లింగలకు చిరంజీవి గారు ఈ స్థాయిలో ఉండలేరేమో అని నేను నా డౌట్. ఇదో అంతే. మరి ఈ పొజిషన్ లో లేకుండా వాళ్ళు అనుకుంటారు. ఓపెన్ గా చెప్తున్నా, అల్లు అరవింద్ గారు వాళ్ళ నాన్న లేకుంటే, అల్లు రామయ్య లేకుంటే ఈ స్థాయిలో ఉండకపోవచ్చు, మెగాస్టార్ కాకపోయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు నడుస్తున్న సినారియో మెగా వర్సెస్ అల్లు అల్లు అర్జున్ బయటకు వద్దాం అనుకుంటున్నా మెగా ఫ్యామిలీ నుంచి. ఇప్పుడు ఎవరికైనా ఒక స్టార్టమ్ ఉంటుంది, స్టార్టమ్ వచ్చినప్పుడు అవును అనుకున్నప్పుడు అది ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకున్నా, అవునరా పిల్లలు మీ స్కూల్లోనే మేము వదిలేస్తున్నాము, ఇప్పుడు పిల్లల్ని మేము పట్టుకోవాలి, స్కూల్ పిల్లల్ని పట్టుకోవాలిగా, ఇన్నాళ్ళు పట్టుకున్నా అంటారు కదా. సో అల్లు అర్జున్ది వదిలేసేయండి, వదిలేసేయండి. సో ఆ ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కట్అవుట్ లేపండి, వాళ్ళని చేస్తారు చేయండి. ఓకే. అంటే చాలా మంది స్కూల్ పిల్లలు అన్న ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి ఎలా డిపెండ్ చేస్తున్నారు? స్కూల్ పిల్లలు అనేటప్పుడు ఒక్కసారి మీ అమ్మ నాన్నని అడగండి, నాన్న నాకు స్కూల్కి పంపిస్తేనే నేను ఇంటర్కి వచ్చినా, డిగ్రీకి వచ్చినా, కాలేజ్ చేసుకున్నా. ఏ పవర్ స్టార్ అయినా, ఏ ఐకానిక్ స్టార్ అయినా, ఏ రెబల్ స్టార్ అయినా, ఏ మెగా స్టార్ అయినా స్కూల్ నుంచే వచ్చి కాలేజ్ ఇంటర్ చేసి డిగ్రీలో ఏవో వాళ్ళు చేసుకుంటారు. అదే నా క్వశ్చన్. ఒక్కటే చెప్తా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే చెప్తున్నా, తన మంచితనానికి మాట్లాడడానికి నేను వెంట్రుకో కూడా కాదు, కానీ ఒక కామన్ పౌరుడిగా, ఒక అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్ గా, సార్ మీరు చేసింది కరెక్ట్ అయితే ఈయన చేసింది కూడా కరెక్ట్ అయితే, ఈయన చేసింది రాంగ్ అయితే మీరు చేసి అడిగే హక్కు నాకు ఉంది, 100% ఉంది. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా ప్రొడక్ట్ ఎలా అయితే తను చేస్తారో లోకంలో ఎదుటి వ్యక్తి ఫ్యాన్స్ ప్రొడక్ట్ చేయడానికి కూడా నేను ఉన్నాను. సో పవన్ కళ్యాణ్ మంచితనం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ మంచితనం గురించి నా బొచ్చు ఆయన కాలి గోటితో సమానం లేదు. కానీ మీరు మాట్లాడే మాటలను మాట్లాడే హక్కు నాకుంది. మీ ఫ్యాన్స్ కి ఎలాగైతే హక్కు ఉందో నాకు కూడా నా హీరోగా మీకు పవన్ కళ్యాణ్ దేవుడు అయితే నాకు అల్లు అర్జున్ దేవుడు. మీ దేవుణ్ణి నేను ఎక్కడ విమర్శించట్లేదు, మాటకు మాట సమాధానం చెప్తున్నా, 100% చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో 20% ఫ్యాన్స్ ఇప్పటికీ చికెట్ ఫెలో అన్నట్టు. ఎందుకు తెలుసా, అరే కామెంట్లు పెడితే ఏం కాదురా, మీరు కామెంట్ ఇప్పుడు ఏం మాట్లాడింది ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు విమర్శించేటప్పుడు ఉంటారు, అన్ని చేసేటప్పుడు ఉంటారు, దాన్ని గ్రహించి అందుకనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగడానికి 10 సంవత్సరాలు పట్టింది. సో ఒకడు మాట్లాడుతుందంటే వాడు ఏం మాట్లాడింది నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మంచితనం గురించి మాట్లాడడానికి నేను ఆయన కాలి గోటితో కూడా సరిపోదు. కానీ నా హీరో విషయానికి వస్తే ఒక కామన్ పౌరుడిగా నా హీరో గురించి మాట్లాడితే, సార్ మీరు చేసింది కరెక్ట్ అయితే మా హీరో చేసింది కరెక్టే, మీరు చేసింది తప్పు అయితే మా ఐకానిక్ స్టార్ చేసింది కూడా తప్పే అని అడిగే క్వశ్చన్ ఒక డైయాడ్ ఫ్యాన్ గా, ఒక కామన్ పౌరుడిగా, ఒక ఓటు హక్కు ఉన్నాడుగా నాకు అర్థం, ఆ ఆవేశము అది నాకుంది. సో కాబట్టి నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ సార్కే నేను క్వశ్చన్ వేస్తున్నా. ఫ్యాన్సే లేరు కదా, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా నీకు గుద్దల దమ్ముంటే డిసెంబర్ 6 నాడు ఆపి చూడు. నువ్వు ఏపీలో ఆపుతావేమో, ఏపీలో నీ థియేటర్లు ఉంటుంది, ఏపీలో నీ ప్రభుత్వం ఉందేమో. పాన్ ఇండియా అస్సలు తగ్గదలే. మా బొచ్చు కూడా బొచ్చు కూడా పడతానాయి. కంటెంట్ సినిమాని టాలెంట్ ఉన్నోని ఎవ్వడు ఆపలేడు. ఇది శాసనం, ఇది తెలుగు ఇండస్ట్రీ శాసనం. కంటెంట్ ఉంటే ఎవ్వడనే వస్తాడు, కంటెంట్ లేకపోతే నా పొక్క ఏ సినిమాలో ఆడవు. ఇది రాసి పెట్టుకోండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ పిల్ల బచ్చాలంట. అల్లు ఫ్యాన్స్ అందరూ పిల్ల బచ్చాలైతే మీ అమ్మ నాన్నని అడగండి, మీరు స్కూల్ కు పోయి రాలేదా, లేకపోతే డైరెక్ట్ జాబ్ ఇచ్చిందో మాకు అడగండి. వాళ్ళ క్వశ్చన్ ఇదే. పిల్ల బచ్చా అన్నవాడికి అరే పిల్ల బచ్చా మీ నాన్న ఫోన్ చేసి నాన్న నాకు డైరెక్ట్ జాబ్ వచ్చిందా, లేకపోతే స్కూల్ పంపించి LKG నుంచి నాకు ఇంటికి వచ్చిందా అని అడగండి. అంటే ఇప్పుడు అలాగే ఏంటంటే అల్లు అర్జున్ మీమ్ పీస్ అంట, అల్లు అర్జున్ మీమ్ పీస్ అంట. మెగా చెట్టు కింద పెరిగి అదే మెగా చెట్టు నరకాలనుకుంటున్నది బాగా ట్రోల్ అవుతుంది. అయితే అల్లు రామయ్య చెట్టు కింద వచ్చి వాళ్ళ కొడుకులనే తొక్కాలనుకుంటున్నా నేనే అన్నట్టు. అంటే ఎవరు మెగాస్టార్ అంటున్నారు?
ఎవరైతే వాళ్ళు అంటున్నారో వాళ్ళకి నేను అంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, మెగాస్టార్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ అన్న గారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళ మంచితనం గురించి మాట్లాడే నాకు లేదు. ఇప్పటికి చెప్తాను, మా హీరో పరంగా అల్లు అర్జున్ మీమ్ పీస్ అంట. అల్లు అర్జున్ మీమ్ పీస్. పీసో అవకా పీసో మిమ్మల్ని రాడ్ దింపే పీసో December 6 నాడు చూపిస్తాం. అంటే కావాలని వాంటెడ్ గా మనం మాట్లాడడానికి ఆ ప్రీవియస్ ఈవెంట్ లో, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలా మాట్లాడడానికి తనకున్న ధైర్యం, తనకున్న కాన్ఫిడెన్స్, తనకున్న హోప్, తనకున్న నమ్మకమే మాట్లాడి. ఎవరు ఎక్కువ అల్లు సిరీస్ కూడా ఇప్పుడు కొత్తగా ఇంత ముందు టకటకటక అయిందంటే ఇప్పుడు తను ఎప్పుడు కొద్దిగా స్లోనే ఉంటాడు ఇంట్రడక్షన్. ఇప్పుడు ఎలా ఉంటుంది పుష్ప ఎలా ఉంటుంది మరి? ఇగో ఒక్కటే చెప్తున్నా, పర్సనల్ గా వాళ్ళు పర్సనల్ గా ఫ్యామిలీ పరంగా ఒకటి సినిమా పరంగా విధాలు వచ్చి మా హీరోని టార్గెట్ చేస్తే నేను మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే ముందు నిలబడతా, కానీ వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఏముండదు. నా హీరో వరకు మాట్లాడితే ఖచ్చితంగా వస్తా, మాట్లాడతా, ఖండిస్తా, తప్పైతే ఒప్పుకుంటా, తప్పు లేదంటే నిలదీస్తా. ఇది వాస్తవం. ఫైనల్ ఏం చెప్తావు బ్రో? ఏమున్నా మీరు కట్అవుట్లు కట్టకండి, మెగా ఫ్యాన్ మీరు కట్అవుట్లు కట్టకండి. అప్పుడే కదా మావాడు స్టామినా సత్తా ఏందనేది చూపించేది. ఆ పుష్ప కూడా ఆడనీయమో చూడము అన్నది కూడా బాగా నడుస్తుంది కదా, దానికి ఏం చెప్తారు బ్రో? నువ్వు చూడకు, నీ వల్ల సినిమా ఇండస్ట్రీ నడుస్తలేదు. మరి అంతా ఉండేటోడు అయితే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఎందుకు హిట్ చేసుకోలేకపోయినావు? ఇదే ఆన్సర్ వాడికి. నెక్స్ట్ చెప్పు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. చెప్పండి బ్రో. ఇంకా అల్లు అర్జున్ ఏమున్నా December 6 నాడు ఎవరు ఆపడానికి వస్తుందో మేము చూస్తాం.